అందరికీ నమస్తే మంజరి, వెల్కమ్. దీపావళి శుభాకాంక్షలు. ఏంటి మార్చ్ 6 మృత్యుంజయ్ రిలీజ్ కాబట్టి సరదాగా వచ్చిన సినిమా గురించి డిస్కషన్ పెడదాం అనుకోండి. బాగుంది. థ్రిల్లర్, అందులో థ్రిల్లర్ కాబట్టి ముగ్గురు థ్రిల్లర్ డైరెక్టర్స్ కాబట్టి నాతో రెండు సినిమాలు చేశారు కాబట్టి ఆయన 2.5. సో రెండోది 2.5 షార్ట్ ఫిల్మ్, బేవర్స్ 2 త్వరలో అదేలే. ఇప్పుడు ఏ సినిమాలో ఉన్నారనుకుంటారు మేము? సో వాళ్ళకి ఇంకా థ్రిల్లర్కి పెట్టింది పేరు వివేకాంద్రే. పెట్టింది పేరేం కాదు, నేను అంత పెద్ద థ్రిల్లర్ పెట్టేసి ఆ పేరు తీసాడు. హసిత్గా పెట్టిన పేరు మీరే. కాకపోతే ఆ యాంగిల్ కాకుండా ఇంకో కొత్త యాంగిల్ కొత్త పూస్తాను థ్రిల్లర్ గురించి తీద్దాం అంటే ఇప్పుడే తీసేస్తే అందరికి అర్థం అని వీళ్ళు ఒక థ్రిల్ ఉంది అనుకుంటారని కొద్ది రోజుల పైకి తీద్దాం అని అనుకుంటున్నారు. బట్ థ్రిల్లర్ సినిమా అంటే సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ పుట్టింది యాక్చువల్లీ మీతో ట్రావెల్ చేసే కానీ. ఎందుకంటే నాకు ఫస్ట్ షూటింగ్ మొత్తం ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే. నువ్వు బ్రోచే విష్ణుకి చెప్పినప్పుడు విష్ణు ఫస్ట్ ఏమన్నాడు తెలుసా నాతో? బ్రోచే చెప్పంగానే ఏమన్నా మనోడు వచ్చాడు ఏదో లవ్ స్టోరీ చెప్తాడు అనుకుంటే ఏంటంటే మనోడు థ్రిల్లర్ చెప్పాడు. నాకు అర్థంగా ఉండి థ్రిల్లర్లు యాక్చువల్లీ మెంటల్ కూడా లైట్ థ్రిల్లరే, కాకపోతే లైట్ హార్టెడ్ థ్రిల్లర్. బ్రోచే థ్రిల్లరే, కామెడీ థ్రిల్లర్. బట్ బ్రోచే మీరు కథ అనుకుని మీరు హసిత్ స్వరూపు చేద్దాం అనుకున్నారు కాబట్టి అప్పుడు థ్రిల్లర్. నేను రాహుల్ గాడుని దర్శకుడు ఉన్నాం కాబట్టి ఫన్ కూడా ఇదే. కరెక్ట్ కరెక్ట్. మీ ముగ్గురు హీరోలుగా చేద్దాం అనుకున్నారు. వివేక్ హీరో, ఇంకోళ్ళు వివేక్ హీరోగా ఉన్నప్పుడు ఇంకోళ్ళు హీరోగా ఉండలేరు. ఎందుకంటే కట్అవుట్ స్క్రీన్ ప్రెజెన్స్ అలా. 5 minutes టైం ఇస్తున్నా హసిత్, ఇష్టం వచ్చింది వేసేసుకో. నాకు ప్రొడ్యూసర్ ఫోన్ చేసి వివేక్ ని హీరోగా పెట్టి వివేక్ చేస్తాడని అడిగాడు ప్రొడ్యూసర్. వివేక్ నే అడిగారు, అది మిమ్మల్ని నన్ను అడిగారు. షూటింగ్ లో ఉన్నప్పుడు నన్ను వచ్చి అడిగారు, ఇంకా సినిమా రోజులు నన్ను అడుగుతుంటే మీ డైరెక్టర్ కదా అన్నాడు. నేను డైరెక్టర్ ఏంటి ఇదంటే నేను చేసే పని కూడా మీరే చేస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే మనోడిని చూపించి హీరో అని అడిగారు. చాలా ఇది గుంటూరు మీ ఊరు కదా అని చెప్పి మీరే పంపారు అనుకున్నాను. తర్వాత తెలిసింది వీడి పంపాడు. దానికి ఛాన్సెస్ వాడు ఎప్పుడు సినిమా రిలీజ్ మీది నాది కాదు, మనది. ఓకే, మృత్యు NJ అంటే సినిమాకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పాలా మామూలుగా దాంట్లో ఏమనుకున్నారు అని. వాడి వాళ్ళ ఇంటర్వ్యూ అనగానే పోస్టర్ 10 సార్లు చూసి దాంట్లో ఏం అడగాలి ప్రజెంట్ గా ఇప్పుడు నేను చాలా డీటెయిలింగ్ చూసాను దాంట్లో. వాడు అదిగాక కొంచెం త్వరగా వచ్చేసాడు ఈరోజు. చెప్పండి. మృత్యుంజయ్ అనేది ఒక మంచి సినిమాకి తగ్గ టైటిల్, బెస్ట్ టైటిల్ 200%. అది ఫస్ట్ ఇదే టైటిల్ అని చెప్పారు మనకి. ఈ సినిమా టైటిల్స్ అన్నీ చెప్పింది ముందు, తర్వాత చాలా రకాల టైటిల్ అన్నీ చూసినా దీనికి ఉన్న ఆ సౌండింగ్ బాగా ఈ కథకి ఇదే సెట్ అనుకుని మృత్యుంజయ్ అని పెట్టాము. అది ఎన్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఎన్లో అది సినిమా నువ్వు చూడలేదా? చూసి చూడనట్టు యాక్ట్ చేస్తున్నావు. మేము చూసాం. అవునా? మరి మీరు చెప్పండి అయితే. చెప్పట్లా, కొంచెం లీక్ చేసి అడిగింది ఎవరు? నేనే, అలాగే వాళ్ళని అడుగుతున్నా. అదే మా డౌట్ వస్తుంది. ఇప్పుడు మేము చూసినట్టే మాట్లాడుతాం. ఎన్ అంటే అండ్ అని అనుకుంటున్నాను నేనైతే. మృత్యువుని జయించిన వాడు. థ్రిల్లర్ సినిమా నువ్వు ఇక్కడ చెప్తుంటే హుస్సేన్ భాయ్ అక్కడెక్కడ ఉంటే ఆయనకి అక్కడ గూస్ బంప్స్ వస్తాయి. అది సరే మీరు మొదలెట్టండి. కాదు, ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి దీంట్లో ఆర్బిట్యూరీ యాడ్స్ చేసుకునే ఒక సాదా సీదా. సో అది కూడా చావుకి రిలేటెడ్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ ఇది అవ్వాలని క్రైమ్ బ్యూరోలో ఇంట్రెస్టెడ్. ఓకే. సో క్యారెక్టర్ అంతా కూడా కొంచెం వీటిల చుట్టే ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేట్ చేసే పనులు ఉంటాయి కదా, మర్డర్లని లేకపోతే అదే కేసులు డీలింగ్. ఇది అదే ఒక న్యూస్ పేపర్ దీంట్లో కంపెనీలో ఆర్బిట్యూరీ యాడ్స్ అవి టైం పాస్ కింద జాయిన్ అవుతాడు. అది చేసుకుంటూ దానికి ప్రిపేర్ అవుతాడు. ఆర్బిట్యూరీ యాడ్స్ అంటే చాలా మందికి అది ఎగ్జాక్ట్లీ తెలియదు. అదే శ్రద్ధాంజలి ఉంటాయి. కొంచెం ఎంత క్యారెక్టరే అదే అలాంటి. మీరు అంటే మీకు కంప్లీట్ అసలు డిఫరెంట్ గేమ్ కదా ఇది. మీరు థ్రిల్లర్స్ ఇదివరకు చేశారు కానీ ఎంతో కొంత ఫన్ ఉండటం అవి ఇవి ఉన్నాయి. దీనిలో ఫన్ తక్కువ, ఫన్ అసలు లేదు. ఒక రకంగా చెప్పాలంటే జీరో ఫన్. సో మీకు భయ చెప్తున్నప్పుడు వచ్చేసరికి మీరేం స్కెప్టికల్గా అరే ఏంటిది ఓకేనా మనం ఇప్పుడు వెళ్తున్న
ఫ్లోలో అనేది ఏమైనా అనిపించింది? థ్రిల్లర్కి ఎప్పుడు మనకి మంచి ఎమోషన్ తోడైతే డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి చిన్న పాప ఎమోషన్ ఉంది సినిమా, ఓ సూపర్, ఓకే. అదే కనెక్టింగ్. మేము బేసికల్లీ హుస్సేన్ చెప్తున్నప్పుడు మేమందరం షార్ట్ ఫిల్మ్స్ వచ్చాం కాబట్టి హుస్సేన్ మాకు ఓజీ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఓజీ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ ఒక్కసారైనా హుస్సేన్ లా షార్ట్ ఫిల్మ్ చేస్తే చాలా ఐ స్క్వేర్ ఒకటి, ఒంటి గంట ఒకటి, టెక్నికల్ గా షాడు సూపర్ షార్ట్ ఫిల్మ్. నేను ఏం చూడలేదు కానీ మనోడు మేము ఎగ్జైట్ అయ్యి మీతో చేస్తున్నాం అన్నప్పుడు డెఫినెట్లీ మనోడు థ్రిల్లర్ అది. ప్లస్ నేను దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను చూసాను కాబట్టి బెస్ట్ పార్ట్ ఈస్ ఇట్ నెవర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్టోరీ. ఇట్ స్టార్ట్స్ విత్ స్టోరీ, 2 hours ఉంటుంది లెంత్, సో ఇట్స్ వెరీ ఎంగేజింగ్ అండ్ దట్స్ ద బ్యూటీ అబౌట్ ఇట్. అండ్ దిస్ వన్ వెరీ పెక్యులియర్ పాయింట్. సో అది వెరీ నాకు ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్లో అది ఎప్పుడు చాలా అన్టచ్డ్గా అనిపించింది అనమాట. సి ఎమోషన్స్ డ్రైవ్ అదంతా ఉంటుంది, బట్ ద వే దే ట్రై టు డిస్కవర్ థింగ్స్ అండ్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ద వే విష్ణు వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్, సో ద వే హీ ఇన్వాల్వ్డ్ అండ్ ఆల్సో లైక్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫర్ హిమ్ టు, ఎందుకంటే మన అందరం ఎప్పుడు విష్ణుకి రాసుకున్నా కూడా ఫన్ కామెడీ అటువైపు చిన్న ఇది ఉంటుంది కదా, సో దాన్ని చాలా వర్స్టైల్గా హీ రియలీ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. కొంచెం అంటే ఎమోషన్, ఎస్పెషల్లీ ఎమోషన్ దగ్గర డ్రాపే కొత్తది కాబట్టి కొంచెం ఒక 20 minutes కథలోకి వెళ్ళే వరకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది అంతా. సో వన్స్ స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ పాపకి సంబంధించిన ఇది మొదలవుతుందో అక్కడి నుంచి లాస్ట్ వరకు ఇంకా ఎటు బయటికి వెళ్ళకుండా ఇంకా అది పట్టుకునే వెళ్ళిపోవటం అనేది ఒక రకంగా ఈజీగా అర్థమవుతుంది, బట్ థ్రిల్ అవుతూ ఉంటుంది. చాలా అది వెరీ ఎంగేజింగ్ ఉంది. మేము షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు 4 సాలిడ్ షార్ట్ ఫిల్మ్ మేకర్లు, ఈయన హుస్సేన్ షా కిరణ్, నకమ్మ గ్రీన్ అని చెప్పి వాళ్ళది ఒకటి, భరత్ కమ్మ మరో ప్రపంచం అని చెప్పి తీశారు, సుజిత్, తరుణ్ భాస్కర్, వీళ్ళ 5 సో అది హుస్సేన్ షా కిరణ్ తో థ్రిల్లర్ స్పెషలిస్ట్ అనేవారు. థ్రిల్లర్ స్పెషలిస్ట్ యాక్చువల్గా. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఏవి ఆ స్పేస్ లో ఉండేవి కాదు, ఎవడు ఎక్స్ప్లోర్ చేయని షార్ట్ ఫిల్మ్. ప్లస్ టెక్నికల్ గా చాలా అందరికన్నా చాలా హై లెవెల్ వెరీ సుపీరియర్ ఉండేది. భరత్ భయ్య మరో ప్రపంచం, హుస్సేన్ షా ఎడిట్ షార్ట్స్ సూపర్ ఉండేవి యాక్చువల్గా. సో అసలు అది మీరు చేస్తున్నారు అన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నాకు ఎప్పుడైతే హుస్సేన్ అప్పుడు చెప్పినప్పుడు మీతో చేస్తున్నా అన్నప్పుడు చాలా చూసాక ఏం ఫీల్ వచ్చింది? లేదు డెఫినెట్లీ, అంటే వెన్ సి వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్, అంటే నాకు అసలు నేను మీరు చేస్తారని తెలుసు నాకు కథ తెలియదు, డెలిబరేట్గా వెళ్ళా. ఐ వాంటెడ్ టు బీ దట్ ఫస్ట్ ఆడియన్స్ అంతా చేసిన తర్వాత చూద్దాం అని చెప్పేసి ఐ వాంటెడ్ టు బీ దేర్. సో చూసిన వెంటనే ఫస్ట్ మీకు ఫోన్ చేశాను అసలు నేను, అంటే ఆ ప్లాట్ ట్విస్ట్లు కానీ ఎవ్రీథింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయాల. అంటే డ్రైవ్ అటు తీసుకెళ్ళిద్ది. ఎప్పుడైతే ఆ పాప ఎమోషన్ అదంతా ఉంటుందో చాలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఎలా డీల్ చేస్తారు దాన్ని, బట్ దీన్ని డ్రైవ్ చేసిన విధానం ఇట్ వాస్ వెరీ, ఇంకా మనోడి జోన్ అది. సో దిస్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హుస్సేన్ అండ్ హీ టోటల్లీ డెలివర్డ్ ఇట్. నాకు దీనిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే చూసినప్పుడు విలన్ క్యారెక్టరైజేషన్ టూ గుడ్, అది వెరీ గుడ్ యాక్చువల్. అంటే చాలా స్ట్రాంగ్ అండ్ మీ ఇద్దరు మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా చాలా అదే చెప్తున్నా. అంటే అసలు ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అని ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ కథలోకి వెళ్ళిన తర్వాత మోర్ కొన్ని ఎపిసోడ్స్ ఐ విష్ ఐ కెన్ టాక్, బట్ అసలు కొన్ని యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ప్రాపర్ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఆ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ కానీ అన్నీ టూ గుడ్ డెలివరీ అయినాయి. నువ్వు చూడనట్టు ఎందుకున్నావు? నువ్వు చూడలేదు, నేను రికాల్ చేసుకుంటున్నాను. నేను స్క్రిప్ట్ కూడా చదివిండే. కొంచెం ఇంటెలెక్ట్ గా ఏం అడుగుదాం అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇంటెలెక్ట్ గా ఏం అడుగుదాం, రెగ్యులర్ క్వశ్చన్స్ వీళ్ళందరూ రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. కింద కమెంట్స్ లో వచ్చేసరికి హసిత్ క్వశ్చన్స్ ఇంట్రోగింగ్ అని ఏదో పెట్టాలన్నమాట. అదే కానీ ఓకే, టేక్ యువర్ టైం. అంటే హుస్సేన్ భాయ్ అది నాన్నక్ ప్రేమతోలో కూడా కంట్రిబ్యూషన్ ఇస్ ఇది కదా, అది చూస్తున్నా. పుష్పలో కూడా వర్క్ చేస్తాను. సుక్కు గారి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, ఇది ఆయన వస్తే ఆయన అడుగుదాం అనుకున్నా. ఆయన లేరు కదా, అది డిస్కస్ చేద్దాం ఒకసారి అని అనుకుంటుండే. మెసేజ్ పంపి. నువ్వు అంటే ఎవ్రీ టైమ్ హీ టెల్స్ నో, అంటే హుస్సేన్తో మాట్లాడుతున్నా కూడా బికాస్ నాతో ట్రావెల్ అయ్యాడు కదా. సో అంటే నేను కపుల్ ఆఫ్ మై స్క్రిప్ట్స్ హీ వాస్ ట్రావెలింగ్ అండ్ ఆల్, ద కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ హీ గివ్స్ ఇన్ టు ద స్టోరీస్ ఈస్ వెరీ బ్రిలియంట్. అంటే ఐ కుడ్ అండర్స్టాండ్ లైక్ వై సుకుమార్ గారు హీ సో మచ్ లైక్
లైక్స్ హిమ్ అండ్ తను ఎవ్రీ స్క్రిప్ట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేసుకుంటారు. ద కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ రాడికల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తను ద వే హీ అప్రోచెస్ టు ఎనీ ఒక క్యారెక్టర్ని కానీ ఒక సీన్ కానీ ఇట్స్ వెరీ స్పెషల్. సో అవన్నీ ఐ కుడ్ సీన్ మృత్యుంజయ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎస్పెషలీ బికాస్ విష్ణు ఏజ్ చేసినా కూడా విల్ బీ వెరీ హ్యాపీగా, ఎస్పెషలీ వెన్ దిస్ ఈస్ కమింగ్ అవుట్. సో వీ ఫెల్ వెరీ హ్యాపీ, వీ వాంటెడ్ టు సీ హిమ్. ఎందుకంటే కామెడీస్ వీ నో హిస్ స్ట్రెంగ్త్, హౌ ఎవర్ హీల్ డీల్ ఇట్ టు ద కోర్, కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ తను బయటకు వచ్చి చేస్తూ అది చేయడం అనేది చాలా బ్రిలియంట్ అనిపించింది. ఐ థింక్ ఆ అపార్ట్మెంట్ సీక్వెన్స్ మీరు ఇందాక అంటే చాలా మెటిక్యులస్ గా షూట్ వైజ్ కూడా వైజ్ ఆయన ఉంటారు, బట్ షూట్ వైజ్ కూడా అది అంత ఈజీగా దొరికే అపార్ట్మెంట్ కావాలనుకుంటా. ఫేసింగ్ బయటికి ఉండేలాగా చాలా కష్టపడ్డారు. ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్. మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏది చేసేటప్పుడు? ఇంటర్వెల్ సీక్వెన్స్ ఛాలెంజింగ్, అంత ఛాలెంజింగ్ ఇలా అవలా. క్లైమాక్స్ కొంచెం కష్టపడ్డారు అనిపించింది. క్లైమాక్స్ కొంచెం ఎక్స్ప్రెషన్ లేకుండా కొంచెం సెటిల్డ్గా వెళ్ళాలి కదా, అది చాలా ఛాలెంజ్ యాక్చువల్లీ. ఇది థ్రిల్లర్లో అది పర్ఫార్మెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అది ఓవర్గా ఎమోట్ చేసినట్టు ఉండకూడదు, చాలా సటిల్గా వెళ్తూ అది ఎమోషన్ కరెక్ట్గా సస్టైన్ చేయడం అనేది. ఫోన్ చేసి ఏంటి బై ఎలా నడుస్తుంది అంటే హ్యాపీగా ఉంది బ్రో, పెద్ద డైలాగులు లేవు, అన్ని ఒక్కొక్క వర్డ్లే. అవును వస్తున్నా ఉంటా, ఏం చేసినా కలర్ఫుల్ చేయాలి. సో డైలాగులు లేకపోతే ఆయన చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశారు. యాక్చువల్లీ మీరు ఫోన్ చేసినప్పుడు స్పెషల్ గా షార్ట్లు అదిరిపోయాయి అని చెప్పింది చాలా తక్కువ వాటికి చెప్తారు మీరు. అంటే మజా వస్తుంది స్టేజింగ్ ఇదంతా ఇవి మాట్లాడతారు, కానీ షార్ట్స్ అయితే భలే పెడుతున్నాడు అనే ఒక స్పేస్ అది ఫస్ట్ ఈ సినిమా నుంచి విన్నాను నుంచి. సో డిఫరెంట్ కలర్ బాగుంది, అంటే ఆ టొనాలిటీ కానీ. సో వాట్ ఎవర్, ఈవెన్ సాగర్ కదా విద్యాసాగర్ డిఓపి, సో తను కూడా చాలా బైస్డ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ వెరీ ప్రాపర్ ప్లాన్ ప్రాజెక్ట్. సో దాన్ని కరెక్ట్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక థ్రిల్లర్కి ఎలాంటి ఫ్రేమ్స్ పెట్టాలి, సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ప్రాపర్. అంటే తినని విష్ణుని మనం అలాంటి ఫ్రేమ్స్ చూడడం వెరీ ఫస్ట్ టైం. కరెక్ట్. సో మనం ఇప్పుడు ఎంటర్టైనర్గా మన కామెడీ ఇవన్నీ మనం చేసుకుంటూ కొంచెం కలర్ఫుల్గా ఇవన్నీ ఇప్పటివరకు చాలా వరకు తను అన్నీ అలా కలర్ఫుల్గా ఉంటాయి కదా. సో దీంట్లో వెరీ ఒక డార్క్ టోన్, పాటలు లేకుండా ఒక పాట ఉంది అనుకుంటా ఇంకా మధ్యలో చిన్న ఎమోషనల్గా. ఇప్పుడు అంటే మీకు పర్టికులర్గా ఏది ఫస్ట్ స్టాండ్అవుట్ అయింది, అరే ఇది చెయ్యాలి మజా వస్తుంది అంటే? ఎందుకంటే మీరు థ్రిల్లర్ చెప్తూ ఉంటారు కానీ చెయ్యాలనే ఎగ్జైట్మెంట్ ఉంది, బట్ ఎలా తీసుకోవాలని థ్రిల్లర్ని 100% నేను జడ్జ్ చేసి అంత నాకైతే అంత దాని మీద గ్రిప్ లేదు. మామూలుగా థ్రిల్లర్ బాగుంది అని చూసినప్పుడు అలా ఫీల్ అవుతుంది కానీ ఓకే, కానీ స్టోరీని జడ్జ్ చేసేసి అంత నాకైతే 100% గ్రిప్ లేదు. బట్ ఈ సినిమాలో కొత్తగా ఏముంది అని జాగ్రత్తగా చూస్తే థ్రిల్ అనేది మనకి కొంచెం అర్థమవుతుంది. కొంచెం నేను చేసేట్లకి అగ్నెస్ట్ ఉంది. ఏదైతే ఎక్కడైతే కథ మొదలైందో అక్కడి నుంచి పాయింట్కి రీచ్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు అదే దాని మీద ఉండి లవ్ ట్రాక్ కూడా లేదనుకుంటా. లేదు అసలు. అండ్ అది ఆ హీరోయిన్ పెట్టిన విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఎక్కడ అది తన ఒక ఆ స్పేస్ కాకుండా, సో అమ్మాయిని ద వే షీస్ ఇన్వాల్వ్ ఇన్ టు ద ఫిల్మ్ ఈజ్ ఆల్సో వెరీ బ్రిలియంట్. అది ఓపెన్ థ్రిల్లర్ ఇది. ఎగ్జాక్ట్లీ, ఇది ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మామూలుగా మన సస్పెన్షన్ హైట్ చేస్తూ చెప్పడం వేరు, ఇక్కడ ఆడియన్స్కి తెలుస్తుంది కానీ క్యారెక్టర్స్కి అది హుక్ చేస్తూ వెళ్ళటం అది చాలా వెరీ ఇంట్రెస్టింగ్. నెగిటివ్ క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్. ఇది ఆడికి పర్పస్ ఉంది, ఆడికి మోటివ్ ఉంది, ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ వరకు స్ట్రాంగ్ ఇది ఉంది. ఎగ్జాక్ట్లీ, అండ్ దాంట్లోనే వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనం ఆర్ఆర్ అయిన తర్వాత చూస్తే కాలభైరవ ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాడు అంత బెస్ట్ ఇచ్చాడు ఆయన. అది చాలా బాగుంది ప్రతి సీన్. అదే ఆ థ్రిల్లర్ మెయిన్ సౌండ్ వెరీ ఇంపార్టెంట్. సౌండ్ డిజైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆయన ది బెస్ట్ ఇచ్చారు. సో తను ఆల్వేస్ కాలభైరవ థ్రిల్లర్స్కి మత్తు వదలరా కానీ అంటే అది కొంచెం క్వర్కీ జోన్, ఇది కంప్లీట్ సీరియస్ టోన్. బట్ ఆ థ్రిల్ ఏదైతే ఉంటుందో మనకి యూజువలీ ఇలాంటి సినిమాలకి సౌండ్ డిజైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ స్కోర్ని ఎస్పెషల్లీ అండ్ ఆ స్కోర్ని కొట్టేయడం కాకుండా ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎగ్జాక్ట్గా ఎలివేట్ చేయాలి అనేది దట్స్ వెరీ. సో
రియలీ ఇప్పుడు రాజమౌళి గారు టీజర్ చూసి అన్నారు కదా ఏంటా మూడోది అని, 3 మాత్రం మార్చుకోలేడు అని సినిమాలో ఉంటుందా? నాకైతే 3 మాత్రం మార్చుకోలేడు మనిషి ఉంటుంది సినిమాలో. ఆయన చూసి కామెడీ ఏంటి పక్క పెట్టి షిఫ్ట్ అయ్యారా? బట్ మీరు కంటిన్యూస్గా ఇలా చేద్దామని చెప్పి అనుకుంటున్నారంటే ఒక మధ్యలో బ్రేక్ ఇచ్చి ఒక కంప్లీట్ జానర్ షిఫ్ట్ చేసే సినిమా ఒకటి అప్పుడప్పుడు ఎప్పటికప్పుడు చేయాలి, 100% చేయాలి. 100%. అసలు యాక్టర్స్ ఆ వర్సిటాలిటీ అంటే మనం ఎక్స్ప్లోర్ చేసుకునే స్పేస్ ఇదే ఉంటుంది కదా. అంటే ఇది కంప్లీట్ షిఫ్ట్ కదా భయ్యా, కంప్లీట్ అంటే ఈ షిఫ్ట్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఉన్నాయి కదా 4 థ్రిల్లర్లు మీ దగ్గర, చేసినా చేయకపోయినా కొత్త వాళ్ళు ఎవరైనా మంచి మనమే చేస్తా సెటప్ చేసి మీరే చేస్తారంటే మరి టైం పడుతుంది కదా, ఈ లో వేస్ట్ అవ్వకుండా అంటున్నాను. పిల్లలకి చేస్తే ఆ స్క్రిప్ట్లు నేనే చేస్తాను. కాదు ఇది మీ ఎన్నో ఫిల్మ్ ఇది 20th? అది అంటే అలా లెక్కలేదు, కౌంట్ వేస్తున్నాం మేము. స్వాగ్ SP16 భయ్యా. అదేంటి తర్వాత అది ఏదో మీకు ఏది లక్కీ నెంబర్ చెప్పండి, అది ఎవరు పడితే వాళ్ళు వేసుకుంటున్నారు అంతే. సో అదే అంటే అందాజుగా అయితే సమ్వేర్ క్లోజ్ టు 20. సో ఇప్పుడు ఈ 20 ఫిల్మ్స్ ఎందుకు అడుగుతున్నా అంటే ఐ స్టిల్ రిమెంబర్ ప్రేమేష్ కథల్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ 14 takes 15 takes, చిన్న డైలాగ్ మర్చిపోలేను అది 14 or 15 takes. నాకు అర్థం కాలంటే దాని ముందు షార్ట్ ఫిల్మ్ చేసాం, అసలు టప్ప 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 ఇరక్కొట్టేసాడు అంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు, సింగిల్ టేక్లో నేర్పోతుండే చిన్న డైలాగ్ ఎందుకు ఆ 14-15 takes అది నేను ఇంకా వెళ్ళాను అనమాట. కాదు లైట్ పోతుంది, నేను మీద నమ్మకం ఏంటంటే ఇంకా లాస్ట్ షాట్ అది పెట్టేద్దాము, ఎరక్కొట్టేస్తారు కదా ఏముందో సింగిల్ టేక్లో అయిపోతే ఫటాఫట్ చేసేద్దాం అన్నా. లైట్ పోతుంది, నేను టేకుల మీద టేకులు తీసుకుంటున్నాడు. ఫస్ట్ షాట్ సినిమాలో ఆయన ఫస్ట్ టైం ఒక బిగ్ స్క్రీన్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో తీస్తున్న షాట్. ఇలా అడిగాను కాదు కొంచెం ఇబ్బందిగా ఉన్నా అంటే రేపు పెట్టుకుందంటే రేపు కూడా ఎంతమంది వస్తాను. సో వెనకాల మొత్తం సాయంత్రం షాట్ మన క్రికెట్ టీం లాగా 11 మంది ఏంటి ఏడీలు 11 మంది కాదు, మళ్ళీ ఆ 11 మంది ఇంకో 11 మంది ఆడుకోవాలి కదా అవ్వాలండి. అలా 10-30 మంది ఉండేవారు. సో మొత్తం అందరూ కలిసి కెమెరా పెడితే కెమెరా నుంచి ఇలా చూస్తున్నాడు, అలానే చూస్తున్నాడు. నాకు అర్థం అవట్లేదు, పొద్దు నుంచి వేరే వాళ్ళు సీన్లు చేస్తున్నారు, మేము కూర్చోండి ఎవరిది చేయలేదు, ఎవడో పట్టించుకోవట్లేదు. నేను వచ్చినప్పుడు మాత్రం అందరూ ఈయన ఫ్యాన్స్, అప్పటికే షార్ట్ ఫిల్మ్ ఆ టైమింగ్ చూసి ఈయన ఫ్యాన్స్. నేనేమనుకుంటాను దీంట్లో మంచి కొంచెం ఎనర్జెటిక్ క్యారెక్టర్ కదా ఫుల్ ఇది అని నీట్గా ప్రిపేర్ అయ్యా. అంతమంది చూసేసరికి మామూలుగానే మనకు సిగ్గు, ఏదో ఒకటి తప్పు జరిగిపోతుంది, ఏదో ఒకటి చిన్న డైలాగ్ అనుకుని ఏదో రావట్లే. 15-20 టేక్లు ఏంటి ఇంతమంది చూస్తున్నారు ఏంటి అన్నాడు, వాళ్ళందరినీ వాళ్ళందరినీ పక్కకు సింగిల్ టేక్ ఇలా. సో ఎందుకు అడిగానంటే ఇప్పుడు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవ్రీ ఫిలింకి ఆ ఫస్ట్ షాట్ అనేది చేస్తారు కదా. సో హౌ డూ యూ ఫీల్ మీరు అదే ఆ ప్రిపరేషన్ కానీ ఆ నర్వస్నెస్ ఆ సినిమాలోకి అంటే ఒక యాక్టర్గా ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఆ షూస్లోకి వెళ్ళడానికి మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నామా లేదా దానికైతే ఒక 2-3 రోజులు అలవాటు పడటానికి కొంచెం ఆ భయం ఉంటుంది. స్లోగా ఎంతవరకు మరి రాసుకుని ఉంటారు కదా, ఎంతవరకు మనం అది ఇస్తున్నామో లేదో వాళ్ళు మనం అందరం కొత్త వాళ్ళతో కదా చేసి. ఇప్పుడు కామెడీ సినిమాలకి మీకు అలవాటు మీకే అర్థమైపోద్ది ఆ టైమింగ్ వర్కౌట్ అవుతుందా లేదని. సో ఈ సినిమాకి చేసేటప్పుడు ఇది ఫస్ట్ రోజు మీకు ఎప్పుడు వచ్చింది మీకు అనిపించింది ఓకే ఇప్పుడు మన క్యారెక్టర్లోకి వచ్చాము అనేది ఏ పాయింట్లో మీకు అనిపించింది? ఒక 2-3 రోజులు అంటే నేను ముందే హుసేన్ ప్రిపేర్ చేశాను. ఇది కొంచెం నేను చాలా గ్యాప్ వచ్చి చేస్తున్నాం, మనం కొంచెం సింపుల్ వర్క్లే పెడదాం అని అనుకున్నాం. ఓన్లీ లుక్కుల వరకు వాకుల వరకు అలాంటి ఫస్ట్ 2 రోజులు అలాంటి స్లోగా చేసుకుని నెమ్మదిగా హౌస్ సీన్ నుంచి 3rd-4th డే నుంచి ఇది యాక్చువల్ జైల్లో చేశారు కదా భయ్యా. అవును యాక్చువల్ చర్లపల్లి రియల్ ఎవరు చేయలేదు అనుకుంటా, చిన్న చేశారు బట్ ప్రామినెంట్ గా స్టూడెంట్ నెంబర్ 1 చేశారు. అప్పుడు కొత్త కటింగ్ చేయాలి, స్టూడెంట్ నెంబర్ 1 చేశారు. దానికి రిలేటెడ్ సీన్లే కాబట్టి మనం అక్కడ పెట్టాం కదా, అక్కడ చూస్తూ ఉంటాం కదా, కొంచెం భయం ఉంటుంది. బట్ బాగా ఎక్స్ప్లోర్ చేసాం అదంతా కూడా, అంత
కూడా. అంటే లిటరల్లీ అక్కడ లోపల హుసేన్ చెప్పడం, హుసేన్ ఒక డాక్యుమెంటరీ చేసాడు అని చెప్పాడు అక్కడ. మాట్లాడదాము. సో అప్పుడు చెప్పడం షూట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అలా ఉంటారు కానీ ఒకళ్ళు 14 మర్డర్లు అవునవును వాళ్ళు నార్మల్ ఇలా ఉండి చాలా నార్మల్ మనతో మాట్లాడుతూ ఏంటి అంటే ఉట్టినే 4-5 మర్డర్లు 10 మర్డర్లు. పోలీసులు ఉంటారు కదా, పాపం ఏంటి మామూలుగా ఉన్నాడు ఏంటి అంటే ఆడి మీద ఎన్నో ఉన్నాయి ఎటు చూసినా అది మనకు చిన్న ఉంటుంది భయం ఆబ్వియస్లీ. అన్నీ అంటే ఒరిజినల్ ఇదే ఏం సెటప్లో ఏం పెట్టుకున్నాం మనం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్నే మన సీన్లు తగ్గట్టు ఒక 5 days 6 days చేసాం. బాగుంటాయి ఆ ఎపిసోడ్లు, చాలా బాగుంటాయి. మీరు ఫస్ట్ టైం విష్ణుతో చేసిన మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు మెంటల్ మధ్యలో ద హోల్ అప్రోచ్ అయినప్పుడు అసలు నీకు ఎందుకు అనిపించే లైక్ వై షుడ్ ఐ కాస్ట్ విష్ణు, శ్రీ విష్ణు? ఇంటర్వ్యూ చూసాను యాక్చువల్గా. అప్పుడు కరెక్ట్గా అప్పట్లో ఒకటి ఉండేవాడు డిసెంబర్ రిలీజ్. అప్పుడే కట్ చెప్పడానికి వెళ్ళాను. సో ఫస్ట్ రాజుగారి వెళ్ళి కట్ చెప్పమని చెప్పి మీరేంటి పోయి నాకు లొకేషన్ చెప్పింది. నేను జూబ్లీ రిడ్జ్ హోటల్ దగ్గర అని చెప్పాను. జూబ్లీ రిడ్జ్ హోటల్ అంటే నేను ఊహించుకుందంటే చాలా ఫ్యాన్సీగా ఉంది, మనం ఆ లాబీలో కూర్చొని చెప్తామేమో. లాబీలో కూర్చొని పోయావా? వెళ్ళిపోయా సో లాబీలో కూర్చుంటే ఇప్పుడు వస్తారు కిందకి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అంతకు ముందు నిత్యేంద్రానికి ఒక అది చెప్పాను. అక్కడే సేమ్ అక్కడ లాబీ ఆవిడ హోటల్లో లాబీలో బ్రోచెరా సీన్ అందుకే పెట్టా చెప్పి అనుకున్నా. బ్రోచెరా సీన్ అక్కడ నుంచి పెట్టా వెయిట్ చేసి. అయితే నేను కూర్చుంటే వచ్చేసరికి ఇలా జూబ్లీ రిడ్జ్ అని చెప్పండి, ఇలా కూర్చున్నా. జూబ్లీ రిడ్జ్కి ఎందుకు వెళ్ళారు లోపలికి మీరు అంటే, కాదండి మీరే కదండి జూబ్లీ రిడ్జ్కి వెళ్ళమని. లోపలికి ఎందుకు వెళ్ళారంటే బయట షెడ్ ఉంటుంది అని చెప్పన్నారు. అక్కడ బయట షెడ్ లేదు, ఆ షెడ్ పక్కన బిల్డింగ్ అని చెప్పి చెప్తున్నారు, బయట షెడ్ లేదు. సో ఆయన అప్పట్లో బిజీలో ఉన్నారు యాక్చువల్గా. రిలీజ్ December 31st అవుతుంది యాక్చువల్గా. బిజీలో ఉన్నారు. నేను ఫోన్ చేస్తూనే ఉంటే సో నేనేంటంటే కలవక ముందే ఇది రిజెక్ట్ అయిపోయింది. ఎందుకంటే వీడు లొకేషన్ కనుక్కోవడానికి ఎంత కష్టపడుతున్నాడు. లొకేషన్ నిజంగా 1.5 గంటకి వెళ్ళాను చెప్పిన టైంకి. అక్కడ ఇక్కడ ఈ జూబ్లీ రిడ్జ్ కాకుండా ఇంకోటి ఉందంటే ఇక్కడ మనకి హైదరాబాద్కి వస్తా, చెన్నై అంటే ఎటో ఒకటి పోతాం. సో మొత్తానికి వెళ్ళి తెలుగేనా నువ్వు కొడితే నాకు ఇప్పటికీ గుర్తేంటంటే మీరు ఆనిస్లో షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు మనం అక్కడ అలేకే రెయిన్ డ్రాప్స్ ఉండాలి కదా, పెళ్లి కొట్టారు ఇద్దరు, మంచిగా ఇద్దరు వచ్చారు. ఇద్దరు పెళ్లి కొట్టి ఇన్విటేషన్ పెట్టుకొని పెళ్లి ఇన్విటేషన్ కాదు వసంతి కూడా వచ్చాను ఫస్ట్ వసంతి యానంకే. సో వచ్చారు ఇద్దరు వచ్చి ఇలా రమేష్ గారు అంటే మాకు చాలా మేము లైవ్ గేమ్లో జాబ్ చేస్తున్నాం, మీరు ఇలా యూఎస్లో జాబ్ మానేసి వచ్చారని. అంటే ఆ రోజు షార్ట్ ఫిల్మ్స్ టు మెయిన్ స్ట్రీమ్ మూవీ వచ్చింది అని చెప్పారు యాక్చువల్గా. షార్ట్ ఫిల్మ్ చూడడానికి మొత్తం వస్తున్నారు అని చెప్పి. అంటే ఓకే ఇన్ని కలవచ్చు మనం అని ఆ రోజు అనుకున్నా. ఆ రోజు యాక్చువల్గా భయ్యాని ఎందుకంటే నాకు కాన్స్పిరసీ మీ మీద వేశారు ఈయన గెలవడానికి, గెలవచ్చు అని చెప్పి అనుకున్నా. సో రాలే. బట్ షార్ట్ ఫిల్మ్స్ బేవర్స్ ఫ్యాన్స్ మనం చేసిన షార్ట్ ఫిల్మ్. సో వీళ్ళిద్దరు వచ్చి సడన్ గా మీరు ఐబిఎంలో జాబ్ చేస్తున్నది, మీరు యూఎస్లో ఇలా జాబ్ మానేసి వచ్చాం, మేము కూడా సినిమాలోకి వచ్చి మానేసాం. అరే ఎవరైనా కానీ వివేక్ మెంటల్ మంత్లో ఇది డిస్కషన్ అవుతున్నప్పుడు ఇవాళ విష్ణు గారికి చెప్పాను, ఇది డిస్కషన్ అవుతుంది వాళ్ళ బేవర్స్ షార్ట్ ఫిల్మ్ అని. మాకు రెఫరెన్స్ అదే, తుడుచుకో అంటారు కదా మీరు, నాకు తుడుచుకో గై మీరు. సో ఫస్ట్ షాట్ వచ్చేసరికి ఎంత దారుణం అంటే కెఫే స్పేస్ కెఫే ఒక కెఫే ఉంటుంది. ఆ రోజే క్లైమాక్స్, ఆ రోజే ఆ రోజే వీళ్ళిద్దరు హీరోయిన్ ఈయన మాట్లాడుకునేది. సో స్టార్టింగ్ ఫస్ట్ క్లైమాక్స్ క్లారిటీ ఉంది డైరెక్టర్ కదా, క్లైమాక్స్ తో మొదలెట్టాడు. బడ్జెట్ షూట్ చేయాలి ఒకటే కాఫీ షాప్ లో. మోస్ట్ ఎమోషనల్ సీన్ కదా అది. అదే అవును, ఎర్ర చెట్టు గ్రీన్ ప్యాంట్ రెడ్ షర్ట్ రోడ్ల మీద మనం ఫస్ట్ మీట్ అయ్యేది చేసాం. అది పొద్దున్న అప్పటిదాకా ఓకే నాకు. సో మేము వెళ్ళేసరికి ఏంటి 6:30కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఈయన వచ్చేస్తారు, ఆడేంటి ఆడు కాఫీ షాప్ తెరవాలి. సో
ఇప్పుడు ఏంటి గేట్ దూకాల మేము పూజలు చేసుకొని వెళ్ళిపోయాం డైరెక్ట్. సో 6:30కి ఈయన వచ్చేసారు, 6:45-7కి ఈయన వచ్చారు. ఏంటి బ్రో ఏమైంది అంటే, అదే భయ గేట్ దూకాలా లేకపోతే ఏం చేయాలని చూస్తున్నాను నేను అని చెప్పండి. ఎందుకంత కంగారు పడుతున్నారు, ఏం కాదు అని 9ంటికి అలా స్టార్ట్ చేసాం మొత్తానికి. ఈయన పక్క స్టార్ట్ చేసేసరికి కరెక్ట్గా ఈయనతో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లైట్ వెరీ హార్ష్ అయిపోయింది. మీరు మామూలుగా హీరోయిన్ తో స్టార్ట్ చేస్తారు? అదే చెప్తున్నా అంటే వస్తున్నా. సో లైట్ హార్ష్ నీకు వస్తుంది క్వశ్చన్. అండ్ మామూలుగా కొంతమందికి సెంటిమెంట్లు అవి ఉంటాయి కదా, ఫస్ట్ నాతో తీయాలి, ఫస్ట్ అమ్మాయికి పెట్టండి అది బాగుందంటే కనుక లైట్. ఓహో, మీరు స్టార్ట్ చేస్తారా హీరోయిన్ తో? ఇది బాగుంది. సో ఫస్ట్ షాట్ పడింది నివేద పెత్తురాజ్ మీద యాక్చువల్లీ. దాని తర్వాత సాయంత్రంకి తర్వాత ముహూర్తం షాట్ పెట్టారు. అక్కడ వరకు ఓకే. నివేద షాట్ అయిపోయాక ఇప్పుడు ముహూర్తం అప్పుడు రాజ్ కన్నగిరి గారు ఆయన పూజ ఆఫీస్లోనే పెట్టారనమాట. నాకేంటంటే మనం ఎప్పుడు సినిమా సెట్కి వెళ్ళింది లేదు, ఫస్ట్ రోలింగ్ చెప్పాలా, నాకు ఫస్ట్ రోలింగ్ చెప్పాలా, యాక్షన్ చెప్పాలా, ఈ ప్రోటోకాల్ తెలియదు. ఈ నెల అడిగితే మర్చిపోయింది బ్రో ఏదో చెప్పేసి, ఈయనకి తెలుసా లేకపోతే ఈయన కూడా చెప్తున్నారు నాకు అర్థం కాదు. సో నేనేం చేశాను, వెళ్ళి వేదాన్ని అడిగినట్టు వేదగడం నాకు చెప్తున్నాడు, నాకు ఎక్కట్లా, నాకు ఆ టెన్షన్లో మచ్చా ఫస్ట్ వచ్చేసరికి సైలెన్స్ రోలింగ్ యాక్షన్ చెప్పాలిరా అని చెప్పండి, రోలు తర్వాత యాక్షన్ చెప్పాలిరా అని చెప్తుంటే నాకు ఎక్కట్లా. సో అప్పుడు నా చాకచక్యంగా ఏం చేశానంటే, సార్ రాజ్ సార్ ఫస్ట్ షాట్ మీరు చెప్పాలి సార్. ఆయన ఏం చెప్తారో అది కాపీ కొడదాం అనుకున్నాను. సో ఫస్ట్ షాట్ నా సెంటిమెంట్ ఏంటంటే నా ప్రొడ్యూసరే చెప్పాలి సార్ నాకు అని చెప్పని ఆయన చెప్తున్నప్పుడు వచ్చేసరికి పక్క నుండి ఓహో ఫస్ట్ ఇదన్నమాట అని చెప్పి ఇంకా చాలు సార్, ఓకే ఈ మాత్రం చెలరేగిపోతా. సూపర్ ఫన్. సో మరి బ్రోచే కూడా ఫస్ట్ నువ్వే తక్కువ పెట్టావా? నివేత పెత్రాజ్కి రెండు యాక్చువల్గా నివేద పెత్రాజ్. మళ్ళీ ఫస్ట్ బ్రోచే సత్యదేవ్కి. బ్రోచే ఫస్ట్ ఇంట్లో సత్యదేవ్కి June 25th ఇంట్లో అదేలే ఇస్త్రీ పెట్టి షాట్ ఫస్ట్ షాట్. మన పరిస్థితి నువ్వెందుకు విష్ణుతో చేద్దాం అనుకున్నావు? సో ఆబ్వియస్లీ ట్రావెల్ అయ్యావు కాబట్టి అక్కడ నుంచి హెవీ ఇన్స్పిరేషన్ ఉంది కదా, సో ఇలా పెట్టాలి షార్ట్ అని. ఫస్ట్ మాకు హీరోయిన్ లేదు అప్పుడు, సో ఫస్ట్ షెడ్యూల్లో ఇంకా హీరోయిన్ ఎపిసోడ్ ఏం లేదు. దాన్ని కంపెన్సేట్ చేస్తూ డైరెక్ట్ అమీర్పేట్ సెంటర్ లో అజయ్ ఘోష్ ఏంది అజయ్ ఘోష్ పెట్టారు. ఫస్ట్ అక్కడే కదా హీరో అజయ్ ఘోష్ గారిదే. అమీర్పేట్ సెంటర్ లో మొత్తం జిరాక్స్ షాప్ అని చెప్పి అక్కడ పెద్ద ఆదిత్య ఎంక్లేవ్ లో తీసుకున్నాం షూటింగ్ అక్కడే. ఫస్ట్ డే షూటింగ్. ప్రొడ్యూసర్ వాళ్ళందరూ అసలు ఇక్కడ క్యారవాన్ పట్టదు, ఇక్కడ ఎందుకు నీకు లొకేషన్ కావాలంటే ఈ లొకేషనే కావాలని చెప్పి పట్టుకున్నాం. పాపం ఆయన వచ్చేసే టైంకి క్యారవాన్ కూడా ఇంకా దూరట్లేదు అక్కడికి పార్కింగ్ లోకి. ఆయన అక్కడ పైకి వెళ్ళిపోయి చేంజ్ చేసేసుకొని వచ్చి రెడీ. సో ఫస్ట్ షాట్ వివేక్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల నేను హీరోయిన్ పెట్టుకోకుండా హీరో మీద పెట్టాను. అప్పుడు హీరోయిన్ మనం పెట్టేసుకుంటే పెడతారు ఉంటే కనుక ఆగేవాడివి కాదు. నేను నా పరిస్థితుల వల్ల నేను ఇది చేయలేకపోయాను. సో బట్ నువ్వు అలా కాదు. బట్ అజయ్ ఘోష్ గారు విష్ణు గారు కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది సినిమాలో. సో కాదు ఇప్పుడు ఫస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ డబుల్ ఇచ్చే కాదులేండి. ఫస్ట్ డే సెకండ్ డే ప్రీ క్లైమాక్స్ యాక్చువల్గా. ఫస్ట్ డే వచ్చేసరికి అసలే నకల అది సెకండ్ డే. ఫస్ట్ డే మామూలుగా. మీకు ఇందులో మృత్యుంజయలో మీ ఫస్ట్ షాట్ ఏది? అదే ఆలోచిస్తున్నాను. ఎక్కడన్నా మేమే పెట్టారు లేకపోతే ఇక్కడ కూడా నేనే ఉన్నాను కాదు అంతే. ఈ సినిమా అంతా యాక్చువల్లీ మేము మోస్ట్లీ మీరు లేకుండా సినిమా పెద్దగా లేదు దీంట్లో. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్ లో మీ మీదే. అటు సహారా కావాలి. సో మీకు రబ్బాతో ఎలా అనిపించింది? మళ్ళీ సమాజా తర్వాత ఇమీడియట్లీ హిట్ కాంబినేషన్. అసలు చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. బట్ స్టిల్ యూ ఫెల్ పాజిటివ్. అంటే షీ లిటరలీ చాలా బాగా చేసింది మొత్తం. తను బాగా షూట్ అయింది అండ్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్గా షీ పర్ఫార్మ్. అంటే ఇట్స్ వెరీ కొత్తగా ఉంటుంది తనకి. ఫ్రమ్ ఇప్పుడు సామజాలం ఇద్దరిని
ఆడియన్స్ ఒక లెవెల్ ఎంజాయ్ చేశారు అది ఎందుకంటే చిన్న సినిమా అంతా మీ love ఇద్దరే story కాబట్టి type. సామజ అంతా ఇది ఉన్న వరకు కూడా ఇంట్రెస్టింగ్. కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఇది ఇద్దరికి. ఇద్దరికి టోటల్లీ. మలయాళంలో చేస్తుంటుంది అలాంటివి, మనకి చేయలే. ధనుష్ ఈజ్ అ వెరీ బ్రిలియంట్ యాక్ట్రెస్. మీది సామజ టైంలో మీరు టేస్టీ తేజ అనే అతనితో చేసిన ఇంటర్వ్యూ అది అన్నిటికన్నా సినిమాలు వీటిలన్నిటికన్నా మోస్ట్ వైరల్ అండ్ ట్రెండింగ్. బిగ్ బాస్ వెళ్ళిపోయాడు దాంట్లో 2 సార్లు వెళ్ళాడు. నాకు చాలా మంది ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫస్ట్ టైం అది ఎప్పుడు సినిమా కదా. సో ఎప్పుడు గెలిచినా పంపారు కదా ఏ జోనర్ తగ్గట్టు. నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఈ జోనర్ తగ్గట్టు మాడుతున్నారు థ్రిల్లింగ్స్ కనీసం ఎలా, లేకపోతే ఫుల్ ఎలా కూర్చుని ఇంతే థ్రిల్లర్ కదా. సో ఇంటర్వ్యూలు కూడా అలా చేస్తున్నారా సీరియస్గా? అలాగే చేద్దాం అనుకుంటున్నాం కానీ అంటే అంటే మీరు సూపర్ పర్ఫార్మర్ అని అందరికీ తెలుసు బికాస్ ఆఫ్ మీ ఇనీషియల్ అప్పట్లో ఒకటి ఉండేవాడు నీది నాది ఓకే కదా. ఈ స్పేస్ నుంచి ఆల్రెడీ పర్ఫార్మెన్స్లు కూడా అదరగొట్టేస్తారనే స్పేస్ తర్వాత మీరు ఒక దగ్గర గేర్ షిఫ్ట్ కొట్టి కంప్లీట్ ఎంటర్టైనర్స్ అనే జోన్ ఒకటి ఎక్కువ ఉంది. మళ్ళీ యూఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. అందులో వన్ ఆఫ్ ద ఇది. సో అప్పుడు విజిబిలిటీ కన్నా ఇప్పుడున్న విజిబిలిటీ ఆఫ్ శ్రీ విష్ణు ఇస్ మచ్ బిగ్గర్. అది బోత్ వరం శాపమా లేకపోతే హౌ విల్ దిస్ వర్క్? ఏమీ లేదు, అంటే మనకి డిఫరెంట్ సినిమా చూసే ఆడియన్స్ రెగ్యులర్ సినిమా రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ల కంటే కొంచెం తక్కువ ఉన్నారు. సో ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. లేకపోతే నాకు అసలు ఆ ఇనీషియల్ స్టేజ్లో అప్రిసియేషనే రాదు. బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నారు నార్మల్ ఆడియన్స్ కంటే. నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కంటే కొంచెం ఎక్కువ విజిబిలిటీ, అంటే టౌన్స్లో వాటిల్లో ఫ్యామిలీస్ యంగ్స్టర్స్ కూడా రెగ్యులర్ ఇవి చేసినప్పుడు బాగా చూస్తున్నారు. వీళ్ళు కూడా నేను ఎప్పటికప్పుడు నాకు ఇనీషియల్గా ఇచ్చిన పేరు ప్రకారం నాకు ఈరోజు ఇలా చేస్తున్నానంటే మెయిన్ వాళ్ళ ఎంకరేజ్మెంటే. కాబట్టి ఛాన్స్ దొరికినప్పుడల్లా నేను ఇలాంటి డిఫరెంట్ సినిమా అయితే వదలను, చేస్తూనే ఉంటాను. ఎవ్రీ ఆల్టర్నేట్ 2 సినిమాలకు ఒకటన్నా చేద్దామనే ఉంది నాకు కొత్త కాన్సెప్ట్లతో. సో ఆ ఫ్లో స్టార్టింగ్ నుంచి నాకు తెలుసు ఏది ఏ జానర్కి ఎలాంటి విజిబిలిటీ ఉంటుందనే క్లారిటీ ఉంది. సో ఇదొక ఎక్స్పీరియన్స్, ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక థ్రిల్లర్. అండ్ మేజర్లీ చాలా మంది ఏంటంటే ఎంటర్టైనర్ అంటే కామెడీ ఎనీథింగ్ దట్స్ ఎంగేజెస్ యూ ఇస్ అన్ ఎంటర్టైనర్. సో ఆ విషయంలో దిస్ ఫిలిం, సో ఇట్ హుక్స్ యూ, సో ఇట్ కీప్స్ యూ టు ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ 1 hour 58 minutes అంత ఉంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 2 hours, అండర్ 2 hours. సో ఎక్కడ ఇట్ డజంట్ డీవియేట్ అండ్ ఇట్ రియల్లీ లోపే చేద్దాం అనుకుంటున్నాను మరి నేనంటే ఈ మధ్యన. అంటే అక్కడ 3 hours దగ్గరలో ఉండే మనిషితో మీరు 2 hours లోపు అంటే ఎట్లా? మీ అంటే డ్రామా ఇది కాబట్టి ఎంటర్టైనర్లు అయితే ఇంత చాలు. మీరు చెప్పే జానర్లో అంబాసిడర్లు అయితే నేను లెంత్ అయ్యాను. మళ్ళీ లేదు లెంత్ డ్రామా చెప్పేటప్పుడు ఆ స్పేస్ తీసుకోవాలి. బట్ మీరు అది అలవాటు చేయాలి కదా. బేసిక్గా మెంటల్ మదర్లో బ్రోచే మీరు ఎంటర్టైనర్ దీంట్లో కాబట్టి ఆ టైం సరిపోయింది. మీరు ఒక్కసారే మళ్ళీ మీ నుంచి వచ్చేది ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు కదా, కొంచెం డ్రామా ఎక్కువ ఉండేసరికి లెంత్ అనే ఇది వచ్చింది. బట్ ఇప్పుడు మీరు తెలిసిపోయారు ఏమని డ్రామా ఇటు బాగా తీస్తాడని తెలిసిపోయింది. కాబట్టి ఇనీషియల్గా మనకు ఆ పేరు అదే ఒకటి అనుకునేసరికి ఫిక్సేషన్ ఉంటుంది కదా, పలానా ఫిక్సేషను, అలాంటి వాటికి మీరు దొరకరు కదా. సో అలా మారుస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. డెఫినెట్గా డ్రామాగా అలా ఎంత ఉండాలి. యాక్చువల్లీ మీరు దొరకరు, ఆ ఫిక్సేషన్ కి మీరు దొరకరు. నువ్వు దొరకలేదు, అది వేరు. లుక్ ఇస్తుంటే నా పాయింట్ ఏంటి, ఇప్పుడు బ్రోచే ఫస్ట్ ఆల్మోస్ట్ ఆ ఫైనల్ కట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 25 minutes చాలా ఇష్టం లేకుండా తీయాల్సి వచ్చింది. 20 minutes. సో ఇప్పుడు సీయింగ్ బ్యాక్ టుడే, సో అది ఇట్ వాజ్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. అది ఫస్ట్ లేదు భయ్య, ఫస్ట్ రాసుకున్న డ్రాఫ్ట్లో లేవు. కాకపోతే మాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇంటర్వెల్కి ఉంచాలో లేకపోతే సెకండ్ హాఫ్లో ఉంచాలో అనేది ఒక డౌట్ వచ్చింది. సో నేను దానికి ఇప్పుడు కొత్త ఇంటర్వెల్ కావాలంటే ఇంకొక సీన్ రాయాలి.
ఇంకొక స్ట్రెచ్ రాయాలని చెప్పని ఇంకొక స్ట్రెచ్ 10 నిమిషాలు స్ట్రెచ్ రాసాం, తీసాము. తీసిన తర్వాత చూస్తే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంటర్వెల్ కాకపోతే ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్. ఎగ్జాక్ట్లీ. సో అందుకని అది పెట్టడం ఇది తీయడం రెండు ఒకేసారి జరిగింది. సో దే నో రిగ్రెట్స్, అది తీసేసి నో రిగ్రెట్స్. కాకపోతే స్క్రిప్ట్ స్టేజ్లోనే బ్రోచేకి ఇంకొక లేయర్ ఉంది. అదే అది స్క్రిప్ట్ లెవెల్లోనే తీస్తుంది. అది నేను తీలా. బట్ ఆనెస్ట్ లైక్ వాట్ ఎవర్ టిల్ డేట్ విష్ణు ఫిలిమ్స్లో విష్ణు ఇస్ అన్ ఎంటర్టైన్ అంతా. The first time I felt swag low for whatever the special character what is done, that's one of his brilliant performances. And because that's not so easy to role ni carry cheyatam gaani adi not at all easy. See, I know as a comedy tanu lopal internal ga chala struggle avutadu prati punch land avvalani, but it's like cakewalk for him. So veltadu, he'll deliver because the whole body language for him to adapt to a particular character ki tanu adapt cheskoni cheyadam anedi. సో నాకు ద సేమ్ ఫీల్స్ వాట్ ఐ ఫీల్ ఫర్ మృత్యుంజయ్. ఎందుకు నాకు ఛాలెంజింగ్ అంటే బికాస్ నోయింగ్ యువర్ పర్సనల్ యు ఆర్ నాట్ దట్, బట్ స్టిల్ యూ ట్రై టు ఓన్ టు యువర్ సెల్ఫ్. మీరు అది అడాప్ట్ చేసుకొని దాన్ని డెలివర్ చేసిన విధానం, ఎందుకంటే ఇంత ఎమోషనల్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ మధ్యన తగ్గింది. ఇదివరకు మాట్లాడితే నాకు స్పెషల్ క్యారెక్టర్ కంటే ఇదివరకు మనం ఆడుకున్నట్టు కానీ క్యారెక్టర్ నాకు దానికంటే దీనిలో ఉన్న పర్ఫార్మెన్స్ డెప్త్ ఇప్పుడు అది లుక్ తోనే వస్తుంది. లుక్ తో ఒక 60% వచ్చేస్తుంది. అది కుదిరింది ఆయనకి, అది మంచిగా కుదిరింది. పక్కన పెడితే యంగర్ వర్షన్ ఆఫ్ ఏఆర్టీ. సో ఎస్పెషల్లీ సన్ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరి మధ్య అదే రివీల్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్. అది ఫస్ట్ రోజు స్వాగ్ కి ఫస్ట్ డే ఎవడన్నా ఫస్ట్ డే చేస్తాడు అసలు హెవీ సీన్. ఇప్పుడు దానికి కింగ్ ఆఫ్ కంటెంట్ వేసాము, నెక్స్ట్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయింది. ఇప్పుడు కంటైనర్ కింగ్ ఆఫ్ కంటెంట్ సుదర్శన్ పెట్టాడు కదా మరి. అంటే ఎంటర్టైనర్ కంటెంట్ రెండు కలిపేసి కింగ్ ఆఫ్ కంటైనర్ అంటే అది ఫ్లోలో అలా స్లిప్ అయినా కూడా కరెక్ట్ గానే పోయేది. ఇంకేం ఇట్లేదు దానికి మేము వేసాం, కింగ్ ఆఫ్ కంటెంట్ మేము వేసాం. అందుకనే హుస్సేన్ భయ్యన్ ఆయన థియేటర్లో చూసుకోవటం ఆయనకి కూడా తెలియదు ఏం వేస్తున్నారు అనేది. థియేటర్లో చూసుకొని మరి హుస్సేన్ ఏమైనా ప్లాన్ చేసి, హుస్సేన్ ఇలాంటి బాగానే ప్లాన్ చేస్తారు కాబట్టి హుస్సేన్ కూడా ఉంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మనోడు పోస్ట్ ప్రొడక్షన్ అంటే నీ గురించి తెలిసి రిలీజ్ 6th కదా, రిలీజ్ 6th కాబట్టి హుస్సేన్ కూర్చోబెట్టి మనం లాజికల్ మాట్లాడుతూ మొదలెట్టామంటే 16th వరకు చెప్తానే ఉంటాడు. సో షార్ట్గా సినిమాకి సంబంధించి అడగకుండా వేరే ఇంటర్వ్యూలు చేయాలి ఆయన. ఎలా ఉంటుంది హుస్సేన్ గారితో మీ డిస్కషన్ ఏమి ఉండదు. నీట్గా వచ్చేసిన వెంటనే ఈరోజు ఏం చేస్తున్నావు చెప్తారు. చెప్పిన తర్వాత అందరూ పిలవాలన్నమాట ఆయన్ని. ఏమండి షూటింగ్ అవుతుంది రండి అని చెప్పి అందరూ పిలవాలి. అంటే ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి అడాప్ట్ అయిపోతాడు మనోడు. ఇది యాక్చువల్లీ అసలు నిజమా అంటే ఒక షూటింగ్ చేస్తుంటే నేను ఖైదీని అని ఇట్లా అలా అని కాదు. మనోడు ఉంటాడు, అది తీసేటప్పుడు రెడీ అన్న తర్వాత వచ్చి చూసుకోవటం తప్పితే ఒక డైరెక్టర్ అని కానీ ఒకటి అమ్మో ఇది సీన్ తీస్తున్నాం ఇప్పుడు మనం ఎలా వస్తుంది ఇంకా అలా ఏం ఉండవు. ఫుల్ లైట్ అంటే ప్రిపేర్డ్గా ఉంటాడు. అండ్ ఎక్కించేసి ఇలా చెప్పి అలా చేయించాలి అది ఉండదు. అందరికీ యాక్టర్లు అందరికీ కూడా ఇంకా లైట్ అనమాట, చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు వదులుతాడు చేసుకోమని. సో దానివల్ల కూడా చాలా క్యారెక్టర్లు చాలా న్యాచురల్గా వచ్చినాయి. చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు, ముందు సినిమాలు చేసిన ఆర్టిస్టులు చాలామంది ఉంటారు కదా, అందరికీ కూడా కొంచెం నార్మల్గా బయట ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఇప్పుడు సుదర్శన్ అన్నాడు, మన రవి, అయ్యప్ప గారు, వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట. మావి కూడా నార్మల్గా ఉంటాయి, చాలా క్యాజువల్ కాన్వర్సేషన్ బాగుంటాయి. డైలాగ్ లాగా ఇలాగా అలాగే ఉండదు. బట్ ఎమోషనల్ సీన్లు వచ్చినప్పుడు మాత్రం కొంచెం దీనికి యాక్చువల్ వచ్చిన ట్రివ్యూ ఏంటంటే సన్నీ గారు ప్రొడ్యూసర్ సన్నీ వినయ్. సో ఇప్పుడు సన్నీ గారు దే ప్రొడ్యూసింగ్ మై ఫిలిం ఆల్సో. సో ఆకాశం
సో ద హోల్ అసలు ఈ ఫిలిం ఫస్ట్ మే ఇద్దరం కలిసి ఒకటి చేద్దాం అనుకుని స్టార్ట్ అయింది. ఓ స్టార్ట్ అవడం మే ఇద్దరిది. అది ఇంకా టోటల్ వేరే, అది కూడా అంటే థ్రిల్లర్ కాదు కానీ ఈయనకి టోటల్లీ కాంట్రాస్ట్, వెరీ బోల్డ్, కంప్లీట్ బోల్డ్. ఇట్స్ ఇంకా ప్యూర్లీ ఒక ఐ ఫెల్ తెలుగులో ఒక రొమాన్స్ జాన్రాలో సినిమా లేదని చెప్పేసి ఇంకా ప్యూర్ అది కాదు టోటల్ డిఫరెంట్ రొమాంటిక్ డ్రామా, అది ప్యూర్ రొమాన్స్. ఇంకా టైటిల్ కూడా బోల్డ్, టోటల్ బోల్డ్ వర్కింగ్ టైటిల్. సో అది మేము చేద్దాం అది ఇది అనుకుని ప్రాసెస్లో ఆ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. సమ్వేర్ సెకండ్ హాఫ్ దగ్గర ఎక్కడో టోటలీ నాట్ కన్విన్స్ అవ్వట్లేదు, ఇంకేదో ఉండాలి అది ఇది అనుకున్న టైంలో ఇంకా పుష్ అవుతుంది, డిలే అవుతుంది, లేట్ అవుతుంది. దాంట్లో అప్పుడు హుసేన్ కేమ్ ఇన్ అండ్ ఇట్ ఈ కేమ్ విత్ బౌన్ స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది, ఈయన డేట్స్ కూడా ఉన్నాయి. నేను ఊరికి ఇప్పుడు వెళ్ళిపోయి సగంలో ఉన్న కథతో స్టార్ట్ చేసి అలా చేయకూడదు, ఇది స్టార్ట్ చేసి ఇది ముందు ఎక్కిచ్చేద్దాం, ఇది అయిపోయిన తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం. దాంట్లో నుంచి ఇది వెంటనే చాలా ఇమీడియట్లీ వెరీ బ్రిలియంట్ ఉంది. సో ఎందుకంటే వి వాంటెడ్ టు షో హిమ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో ఓన్లీ ఎంటర్టైనర్ దాని నుంచి సో వాంటెడ్ టు గివ్ అ షిఫ్ట్. సో సన్నీ వాళ్ళు కూడా మనోళ్ళ ఇంటెన్షన్ కూడా అదే, అప్పుడే మనం ఎంటర్టైనర్ దీంట్లో చేస్తున్నప్పుడు వద్దు మనం డిఫరెంట్గా చేద్దాం, సన్నీ వాళ్ళు కంటెంట్ ఓరియంటెడ్ చేద్దాం. మీకు పర్సనల్ హైలైట్స్ ఈ సినిమాలో అంటే ఏం చెప్తారు మామూలుగా? ఇంటర్వెల్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ స్ట్రెచ్ అది కూడా సెకండ్ హాఫ్ లో మొండా మార్కెట్ స్ట్రెచ్ ఇస్ గుడ్. మొండా మార్కెట్ ఒకటి మొండా హాస్పిటల్ ద మెయిన్ రీజన్స్ బిహైండ్ దట్ మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, అది చాలా బ్రిలియంట్ అనిపించింది. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అమ్మాయి ఏడవట్లేదండి, పాప ఏడవట్లేదండి, అది బాడీ పక్కనే ఉంటుంది కానీ పాప ఏడవట్లేదు అనే ఎమోషన్ చాలా కొత్త ఎమోషన్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా దాన్ని తీసుకొచ్చి నాకు యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు యూజువల్లీ నాకు మిస్కిన్ గారి డిటెక్టివ్ మూవీ. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఆ చిన్న తుప్పర్ వాళ్ళ మన తెలుగులో డిటెక్టివ్ వచ్చింది. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్లో కనిపించింది అలాంటి. సో చూస్తున్నప్పుడు అంటే ఆ ఎమోషన్ దాంట్లో కూడా ఒక బాబు ఆ ఎమోషన్ నుంచి ఎలా అయితే చాలా కనెక్టింగ్గా తీసుకెళ్తారో, అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే ఎస్పెషల్లీ వెన్ ద బ్యూటీ ఆఫ్ లైక్ వెన్ ఇట్స్ నాట్ ద హోల్ సాల్వింగ్ ఆర్ ఎనీథింగ్ థ్రిల్లర్కి సంబంధించి తంది వేరే ఒక థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వేరే వాళ్ళ ఒక దాన్ని సాల్వ్ చేస్తూ తిన పర్సనల్ దాన్ని కనెక్ట్ చేసుకుంటూ యాక్చువల్లీ గుడ్ పాయింట్. అంటే మీరు మిస్కిన్ గారి సినిమాలు డిస్కస్ చేసేవాళ్ళ సేమ్ మీరు? సో బికాజ్ టోన్ ఆ డిస్కషన్ తక్కువే. ఓకే మామూలుగా మిస్కిన్ అప్పుడు మనం మెంటల్లో చేసేటప్పుడే నేను చాలా పెద్ద ఫ్యాన్. యుద్ధం చేయి మీరు ఓకే అంటే ఈ సినిమా రీమేక్ చేద్దాం అని చెప్పనేవాడిని. నైస్ నైస్ నైస్. బేసికల్గా అంటే థ్రిల్లర్స్లో నాట్ వేయడం వేసేయచ్చు, విప్పటం కరెక్ట్గా ల్యాండ్ అవ్వకపోతే సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే విషయం చెప్పనంత వరకు అంతా చాలా ఇదిగా ఉంటుంది. ఏం జరుగుతుంది అని ఇంటర్వ్యూలో ఒకసారి చూస్తూనే ఉంటాం. బట్ ఆ విప్పటం చాలా ఇంట్రెస్టింగ్గా విప్పాలి. అది చాలా, ఎందుకంటే ఆడియన్స్ మైండ్లో 100 రన్ అవుతుంది. వాటిని దాటి ఇంకోటి వేయాలి, వాటిని దాటి ఉండాలి, వాడు కన్విన్స్ అవ్వాలి. దాటేయడం కంటే వాడు ఓ నైస్ అని అది జరిగిందని చెప్పి అనిపించింది యాక్చువల్లీ. మళ్ళీ ఇలాంటి థ్రిల్లర్ ఎప్పుడు దింపుతున్నారు? ఇంకోటి ఎప్పుడు చేద్దాం. అదే మీరు ఎలా దింపట్లేదు కాబట్టి ఆ దింపాల్సినవి 2-3 ఉన్నాయి కదా, ఇస్తే దింపుకుంటూ నేనే తయారు చేసి దింపుతాం. నేనే చేస్తాను. నువ్వు చేయడానికి పట్టింది కదా, మారింది టాపిక్. నువ్వు చేసే పెద్ద ప్రాజెక్ట్, భారీ ప్రాజెక్ట్ ఏం పెట్టచ్చు దీనికి? మామూలు క్లిఫ్ హ్యాంగర్ క్లిక్ బైట్ ఒకటి ఉంటుంది కదా, వివేకాత్రేయ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసా? నాకే తెలియదు. నాకు రాజరాజచోరలో నేను హీరోయిన్ లాగా చదువుకి వీటన్నిటికి బాగా వాల్యూ ఇచ్చి కొట్లాడి చదువుకుండే అలా అనిపించలేదు. అలా ఉండమన్నారు. ఓటీటీస్ పరంగా కూడా వాళ్ళకి ఒక చిన్న ఫెయిత్ విష్ణు గారి సినిమా, ఎందుకంటే అసలు ఓటీ డీల్స్ క్రాక్ అవ్వటమే ఉన్న దాంట్లో అన్నీ మీకు ప్రీ రిలీజ్ బిజినెస్లో అయిపోవటం కానీ ముందే జరగటం అన్నీ ఆన్ వెరీ ప్రొడ్యూసర్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. దట్స్ అ వెరీ గుడ్ సైన్. ఎకనామికల్గా చేస్తూ ఎక్కడ దాన్ని ఓవర్గా అలా కాకుండా అందరు కంఫర్ట్ని చూసుకొని అండ్ యూ టేక్ దట్ స్టెప్ ఫార్వర్డ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ నో యూ ఆల్వేస్ బీ దట్ ప్రొడ్యూసర్స్ మ్యాన్. సో వే యూ వాంట్ దెమ్ టు బీ హ్యాపీ. సో దట్స్ యాక్చువల్లీ అ వెల్కమింగ్ థింగ్. సూపర్. నాకు తెలిసి గుండం గంగరాజు గారు ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రైటర్స్ ఫర్ దట్ వీ హ్యావ్ ఇన్
తెలుగు. సో వాళ్ళ అబ్బాయి సన్నీ అంటే దీనికి ఇన్పుట్స్ కూడా ఆయన yes, please talk about that. ఎందుకంటే అనుకోకుండా ఒక రోజు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి కాంబినేషన్లో అనుకోకుండా ఒక రోజు కానీ లేకపోతే అయితే కానీ అన్నీ అసలు అంటే ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ ఒక థ్రిల్లర్స్ అంటే పెట్టిన వేరే అలాంటి ఆయన వచ్చేసరికి దీనికి పర్యవేక్షణ స్క్రిప్ట్ వైజ్ వచ్చేసరికి ఆయన చూశారు మొత్తం అని చెప్పి అనేది కూడా వెరీ వెరీ గుడ్ సైన్ యాక్చువల్లీ. మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉండే గంగరాజ్ సార్తో? మంచిగా ఇంకా ఆయన చెప్తూ ఉంటే మనం అలా వింటూ ఉంటాం కదా, ఆ మాటలు కూడా ఆయనకి చాలా బాగుంటాయి, చెప్పేటప్పుడు కూడా సేమ్ సూపర్ ఎక్స్పీరియన్స్. సో కమింగ్ ఫ్రమ్ అలాంటి స్పేస్ ఆఫ్ పీపుల్, సన్నీ గారు, సో ఇట్స్ ఆల్వేస్ సన్నీ, గంగరాజ్ గారు, హుస్సేన్, ఆల్ ఇట్స్ వెరీ స్పేస్ నుంచి డెఫినెట్లీ ఇట్ వోంట్ డూ రాంగ్. సో వాట్ ఎవర్ వి సా ఇట్స్ రియలీ బ్రిలియంట్. నో ఐ థింక్ ట్రైలర్ ఇస్ సంథింగ్ విచ్ సెట్ ద మూడ్. టోన్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది, చాలా మంచి ఎంగేజింగ్ ఉంది. ఐ థింక్ సినిమా ఇదే స్పేస్ లో ఉంటుంది, వెరీ క్లియర్. ఓకే భయ్యా మీరు ఇంకేమన్నా సినిమా గురించి, March 6th గురించి మొత్తం చెప్పేస్తాను. March 6th 5th ప్రీమియర్ స్టార్ట్, 5th నైట్స్ ప్రీమియర్. సో రిలీజ్ అయ్యాక మళ్ళీ ఇంకో మళ్ళీ కలుద్దాం. ఈసారి నీ క్వశ్చన్ మొత్తం సార్ నేను రెడీగా ఉంటాను, ఓపెన్ అయిపోయి ఉంటుంది సార్ హుస్సేన్ కూడా తీసుకుందాం. హుస్సేన్ వస్తే బ్రిలియంట్ గా. యాక్చువల్లీ ఈసారి వస్తే బాగుండేది, బట్ అప్పుడు ఓపెన్ గా అడగచ్చు. ఇంకా డెఫినెట్లీ 15 క్వశ్చన్స్ మిస్ అయినాయి. సరే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. Yes, all the best.